లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. కవిత విషయంలో కేసీఆర్ మౌనం దేనికి సంకేతం? కూతురు గొడవకి మౌనమే మందు అనుకుంటున్నారా? కేసీఆర్ మౌనం కుటుంబంలోనూ పార్టీలోనూ గందరగోళానికి కారణమవుతుంది. కవితపై ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారా, లేదంటే ఇలానే సాగదీస్తారా? కేసీఆర్ ఏం చేయబోతున్నారు? అసలు ఏమైనా చేస్తారా, లేదంటే కుటుంబ గొడవగానే వదిలేస్తారా? లెట్స్ వాచ్. కల్వకుంట్ల కవిత తన తండ్రి కేసీఆర్కు విసిరిన లేఖాస్త్రం, ఆ తర్వాత చిట్చాట్లో కేటీఆర్పై తీవ్ర విమర్శలు గుప్పించడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. వరంగల్ సభ తర్వాత నెగిటివ్ పాజిటివ్ పేరుతో కేసీఆర్ ను ప్రశ్నించే స్థాయిలో లేఖ రాశారు కవిత. అది కాస్త బయటకు లీక్ కావడంతో కేసీఆర్ దేవుడు, ఆయన చుట్టూ దెయ్యాలున్నాయంటూ కొత్త చర్చకు తెరతీశారు ఆమె. బీఆర్ఎస్ లో కోవర్టులున్నారని ఆమె బాహాటంగానే చెప్పేశారు. చిట్చాట్లో పార్టీని నడుపుతున్న నేతలు అంటూ డైరెక్ట్ గానే తన అన్న కేటీఆర్ పై ఫైర్ అయ్యారామె. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడానికి కుట్ర చేశారని ఆక్రోశించింది కవిత. క్షేత్రస్థాయిలో ఉద్యమాలు, ఆందోళనలు మరిచి ట్విట్టర్ కి పరిమితమవుతున్నారని విమర్శలు ఎక్కుపెట్టింది. తనను ఎంపీ ఎన్నికల్లో ఓడించారని ఆవేదన వ్యక్తం చేసింది. పార్టీ నడుపుతున్న తీరును ఎండగడుతూ మరోవైపు తనకు జరుగుతున్న అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేసింది. తండ్రి చాటు బిడ్డగా రాజకీయాల్లోకి ప్రవేశించిన కవిత తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేసింది. పార్టీ అధికారంలోకి రాగానే ఆమె నిలదొక్కుంది. తనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు తనకు ప్రాధాన్యత కావాలని డిమాండ్ చేస్తోంది. చిట్చాట్ ముందు వరకు కవిత కేటీఆర్, హరీష్, సంతోష్ రావులను ఉద్దేశించి ఆరోపణలు చేసిందని అంతా భావించారు. చిట్చాట్ తర్వాత కవిత అసలు టార్గెట్ ఎవరనేది చాలా వరకు స్పష్టమైంది. కేటీఆర్ భుజంపై తుపాకీ పెట్టి ఏకంగా కేసీఆర్నే టార్గెట్ చేసిందా అన్న అనుమానాలు రాకపోవడం లేదు. కవిత అనేక విషయాలు చెప్పింది. వ్యక్తిగతంగా తనకు జరుగుతున్న అన్యాయం, పార్టీ నడుస్తున్న తీరు, కేటీఆర్ను ఉద్దేశించి చేసిన విమర్శలు పక్కన పెడితే కవిత బయటపెట్టిన రహస్యంపైనే ఇప్పుడు అందరూ చర్చించుకుంటున్నారు. బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడానికి కుట్ర చేశారు. తాను జైల్లో ఉండగా ఆ ప్రతిపాదన తెచ్చారని కవిత కుండబద్దలు కొట్టినట్టు బయటపెట్టిందే. ఆ ప్రతిపాదనను తాను ఒప్పుకోలేదని ఆమె బాహాటంగానే చెప్పేశారు. జైల్లో ఉండగా కవితను కలిసింది కేటీఆర్, హరీష్ రావులు మాత్రమే. ఒకవేళ కేటీఆర్, హరీష్ రావులు విలీన ప్రతిపాదన తీసుకెళ్లినా అది వారి నిర్ణయమని చెప్పలేం. పార్టీని విలీనం చేసే ప్రతిపాదన, ప్రక్రియ కేటీఆర్, హరీష్ రావులతో అయ్యేది కాదు. కేసీఆర్ ఉండగా కేటీఆర్, హరీష్ రావులు అలాంటి ప్రతిపాదన చేయగలరా? అలాంటప్పుడు కవిత అంతిమంగా టార్గెట్ చేసింది కేసీఆర్నేనా? కవిత లక్ష్యం అన్నా, బావా, తమ్ముడా, తండ్రా? ప్రస్తుత పరిణామాలు గమనిస్తున్న వారికి కవిత టార్గెట్ ఎవరు అనేది స్పష్టంగానే అర్థమవుతోంది. ఇప్పుడు కేసీఆర్ మౌనం వీడితేనే అన్నీ సెట్ అవుతాయి. బీఆర్ఎస్ విలీనం గురించి కవిత చేసిన వ్యాఖ్యలను పొలిటికల్ గా ఫేస్ చేయాలి. అలాగే పార్టీ శ్రేణుల్లో గందరగోళం లేకుండా చక్కబెట్టాలి. మరి కేసీఆర్ మౌనం వీడుతారా? కవితపై చర్యలు తీసుకుంటారా? కేసీఆర్ ముందున్న ఆప్షన్స్ ఏంటి? కవితపై చర్య తీసుకోవడం తప్ప కేసీఆర్ ముందున్న ఆప్షన్ మరొకటి కనిపించడం లేదు. తన బిడ్డ అని కవితపై చర్యలకు కేసీఆర్ వెనుకాడితే ఆలే నరేందర్, విజయశాంతి, రవీంద్ర నాయకుల నుంచి ఈటల రాజేందర్ వరకు కేసీఆర్ తీసుకున్న చర్యలను పార్టీ శ్రేణులే ఇప్పుడు గుర్తు చేస్తున్నాయి, ప్రశ్నిస్తున్నాయి కూడా.